హలో పూర్ణచంద్ర రెడ్డి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహార్. సార్, ఇప్పుడు మీరు ఎక్కువ స్వింగ్ ట్రేడింగ్ చేస్తారని చెప్పారు. సో స్వింగ్ ట్రేడింగ్ లో యాజ్ ఎ బిగినర్ గా, సో మీరు స్టార్ట్ చేసేటప్పుడు యాజ్ ఎ బిగినర్ గా మీరు చేసిన తప్పులేంటి? ఆ తప్పుల్ని మెల్లగా మీరు ఎలా రెక్టిఫై చేశారు? సో ఫస్ట్లీ 2 విషయాలు మాట్లాడదాం బిఫోర్ ఐ కమ్ టు దట్. వాట్ ఈస్ స్వింగ్ ట్రేడింగ్ అండ్ నేను స్వింగ్ ట్రేడింగ్ ఎందుకు చూస్ చేసుకున్నా అని చెప్పి దాని తర్వాత ఐ విల్ కమ్ విత్ వాట్ ఈస్ మిస్టేక్స్ అండ్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ అని. ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఫర్ సంబడి హూ ఇస్ నాట్ ఇన్వెస్టింగ్ బట్ నాట్ ట్రేడింగ్. అంటే షార్ట్ టర్మ్లో కాదు, లాంగ్ టర్మ్ కాదు, మిడ్ వేలో, అంటే మేబీ ఫర్ ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్ తన డబ్బుల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ వచ్చిందే ఎగ్జిట్ అయ్యే పర్సనే స్వింగ్ ట్రేడర్ అంటారు. ఓకే, అటు ఇంట్రాడే ట్రేడింగ్ ఉండదు, ఇటు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఇట్స్ అ బిట్వీన్ గేమ్ అనమాట. ఓకే, కొన్ని రోజుల నుంచి కొన్ని వారాలు కొన్ని నెలల లోపల నేను ప్రాఫిట్ అర్న్ చేసి బయటకు వచ్చేస్తాను, ఆ ప్రాఫిట్ తీసుకొని అనే వ్యక్తిని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్. సెకండ్ థింగ్, వై పీపుల్ చూస్ స్వింగ్ ట్రేడింగ్. నేను స్వింగ్ ట్రేడింగ్ ఎందుకు చూస్ చేశానంటే బికాస్ ఫస్ట్ థింగ్, వెన్ ఐ ట్రైడ్ ఇంట్రాడే ట్రేడింగ్, ఓకే, when I tried intraday trading, I had to give my complete day for it. అంటే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ అరౌండ్ 4 వరకు I had to sit in front of the system. బీయింగ్ ఇన్ టు బిజినెస్ ఆర్ బీయింగ్ ఇన్ టు డిఫరెంట్ ప్రొఫెషన్స్, నాకు ఆ టైం అనేది దొరకలేకపోయేది. సో దో ఐ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్, బట్ ఆ టైం అనేది నేను కేటాయలేకపోయాను. అండ్ యూ హ్యావ్ టు బి లేజర్ షార్ప్. ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే లేజర్ షార్ప్ 9 o'clock నుంచి 4 o'clock మధ్యలో కూర్చోవాల్సిన సిస్టమ్ ఉంది. లేదంటే ఇట్స్ యూ కెనాట్ డూ అండ్ యూ కెనాట్ మేక్ మనీ. సో ఆ టైం అనేది ఐ కుడెంట్ గివ్ మచ్ టైమ్ దేర్. సో వాట్ ఐ ఫెల్ట్ ఇస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్. దెన్ ఐ ఫెల్ట్ ఓకే, లెట్స్ ట్రై ఇన్వెస్టింగ్ అని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్టింగ్, మన డబ్బులు ఐ ఫెల్ట్ బ్లాకింగ్ ఇట్ ఫర్ అరౌండ్ 2 years 3 years ఇస్ అ వెరీ సమ్వేర్ ఐ ఫెల్ట్ ఎక్కువ రోజులు మరీ బ్లాక్ చేస్తున్నాం అన్నట్టు ఐ ఫెల్ట్. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ అంటే ఐ ఫెల్ట్ ఓకే, లెట్స్ డూ స్వింగ్ ట్రేడింగ్ వెర్ ఇన్ 2 weeks నుంచి సమ్వేర్ ఒక 3 months 6 months వరకు మంచి కంపెనీని అనాలైసిస్ చేసి లెట్స్ పుట్ మనీ దేర్ అండ్ మనకి ప్రాఫిట్ వచ్చిందో వీళ్ళు ఎగ్జిట్ అని. దట్స్ హౌ ఐ వై ఐ ప్రిఫర్ స్వింగ్ ట్రేడింగ్ అండ్ వై ఐఎమ్ డూయింగ్ స్వింగ్ ట్రేడింగ్ అనేది. అండ్ ఇట్ ఈస్ గెటింగ్ రియల్లీ గుడ్ రిజల్ట్ వెర్ ఇన్ ఐఎమ్ గెటింగ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్, మై అదర్ బిజినెసెస్ అండ్ ఆల్సో ట్రేడింగ్కి నేను కేటాయిస్తున్నా. అండ్ ఆ రిస్క్ అనేది కూడా వెన్ ఇట్ కమ్స్ టు ఇంట్రాడే ట్రేడింగ్, ఇక్కడ రిస్క్ అనేది చాలా తక్కువ స్వింగ్ ట్రేడింగ్. అక్కడ ఏంటంటే వస్తుంది పోతే కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ అలా కాదు, బికాస్ మార్కెట్ మూవ్స్ ఇన్ సైకిల్స్, రైట్? మార్కెట్ మూవ్స్ ఇన్ డిఫరెంట్ సైకిల్స్. మేబీ ఒక 2 weeks or 2 months మీకు డౌన్ ట్రెండ్ లో ఉన్నా కూడా దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ ఇట్ అగైన్ గో అప్. అట్లీస్ట్ మీరు లాస్ కాకపోయినా బ్రేక్ ఈవెన్ కన్నా వస్తుంది ఇఫ్ యూ డూ అనాలిసిస్ కరెక్ట్ ఇన్ స్వింగ్ ట్రేడింగ్. సో రిస్క్ అనేది వే మచ్ బెటర్ దెన్ ఇంట్రాడే ట్రేడింగ్. అండ్ రివార్డ్ అనేది ఇన్వెస్టింగ్ అంత కాకుండా కొన్నిసార్లు ఇన్వెస్టింగ్ అంత కూడా వస్తుంది, బట్ సమ్వేర్ ఇట్స్ మీడియోకర్ రిటర్న్. సో ఐ ఫెల్ట్ ఓకే, లెట్స్ గో ఇంటూ స్వింగ్ ట్రేడింగ్ అనేది ఐ మోస్ట్లీ ప్రిఫర్ స్వింగ్ ట్రేడింగ్. సో స్ట్రాటజీస్ అని ఎక్కువ వింటాం, అప్పుడప్పుడు మన యాడ్ లో కూడా వింటాం. స్ట్రాటజీ మన ఓన్ స్ట్రాటజీ మనకు ఉంది, దానికి మన ఆల్గో మనం ఇంక్లూడ్ చేస్తే మనం ప్రాఫిటబుల్ వెళ్తాం అసలు. సి, ఆల్గో అనేది ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ గేమ్. ఓకే, ఫస్ట్ థింగ్, ఫర్ సంబడి హూ ఇస్ ఇన్ 2 people who should never do algo. ఫస్ట్ థింగ్, హూ హాస్ వెరీ లెస్ బడ్జెట్. ఓకే, ఒకవేళ మీ టోటల్ ఇన్కమ్ ఏదైతే మీ ట్రేడింగ్ ఇన్కమ్ కానీ ఇన్వెస్టింగ్ ఇన్కమ్ 10 lakhs కన్నా తక్కువ ఉంటే ఇట్ డజంట్ ఈవెన్ మేక్ సెన్స్ ఫర్ యూ టు యూజ్ ఆల్గోస్. మీరు మాన్యువల్ గానీ యూ క్యాన్ ట్రాక్ మార్కెట్ అండ్ యూ క్యాన్ ఇన్వెస్ట్ యువర్ మనీ ఆర్ ట్రేడ్ యువర్ మనీ దేర్, చిన్న అమౌంట్ కాబట్టి. సో వెన్ ఇట్ కమ్స్ టు ఆల్గో, మీ దగ్గర చిన్న క్యాపిటల్ ఉంటే డూ నాట్ గెట్ ఇన్ టు ఆల్గో. వాట్ విల్ డూ ఇస్ ఆల్గో మీద డెడికేటెడ్ గా 15 minutes వీడియో నెక్స్ట్ చేద్దాం. సో విల్ ఓన్లీ టాక్ అబౌట్ ఆల్గో దేర్. ఓకే, సో అక్కడ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే సార్. అండ్ నెక్స్ట్ ఆల్గో కాకుండా, సో ఇప్పుడు మన ఓన్ స్ట్రాటజీ మనం బిల్డ్ అయిపోతే సో దాన్ని ఫెయిల్ అవుతుంది స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ మిడిల్ లో కానీ. సో స్టార్టింగ్ లో ఫెయిల్ అయిన తర్వాత ఈ స్ట్రాటజీ వేరు, మళ్ళీ వేరే స్ట్రాటజీ మనం బిల్డప్ చేసుకోవాలి, మనం కూర్చుంటాం, మళ్ళీ మనం రీసెర్చ్ చేస్తాం. సో ఫస్ట్ స్ట్రాటజీ ఎక్కడ ఫెయిల్ అయిందని మనం ఎక్కడ గమనించుకోం. సో వన్స్ ఆ ఫస్ట్ స్ట్రాటజీ మీద మనం వర్కౌట్ అయ్యి మనం కూర్చుంటే ఎక్కడ కూడా మనకు లూప్ హోల్ దొరికితే అది సక్సెస్ అవుతుంది. సో ఫస్ట్ స్ట్రాటజీ మనం రీసెర్చ్ చేసేటప్పుడు ఎలాంటి పారామీటర్స్ చెక్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే you keep a track of each and every trade what you make. Okay, each and every trade ఏ కంపెనీలో పెడుతున్నారు, ఏ టైంకి ట్రేడ్ తీసుకుంటున్నారు, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ టేకింగ్ ద ట్రేడ్. ఓకే, ప్రీవియస్గా సేమ్ ప్యాటర్న్ ఆర్ సేమ్ స్ట్రాటజీ ఇంతకుముందు ఒకవేళ బై ఛాన్స్ మీరు చార్ట్ చెక్ చేసుకుంటే అలా ఫామ్ అయినప్పుడు మీ అనాలిసిస్ పరంగా పైకి వెళ్తుంది అనుకుంటే పైకి వెళ్ళిందా, కిందికి వెళ్ళిందా, సైడ్ వేస్కి వెళ్ళిందా. సో బేసిక్లీ ఏంటంటే యూ షుడ్ రైట్ ఆల్ దీస్ పాయింట్స్ లైక్ ఫస్ట్ థింగ్, నేమ్ ఆఫ్ ద కంపెనీ, టైమ్ ఆఫ్ టేకింగ్ ద ట్రేడ్, రీజన్ ఫర్ టేకింగ్ ద ట్రేడ్, ఎగ్జాక్ట్ ఆ చార్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ప్రీవియస్గా ఎప్పుడైతే అలా చార్ట్లో ఆ పర్టికులర్ చార్ట్లోనే చార్ట్లోనే అలాంటి ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు వాట్ వాజ్ ద రియాక్షన్. సేమ్ సెక్టర్లో అలాంటి ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు వాట్ వాజ్ ద నెక్స్ట్ మూవ్.
అన్నట్టు ఈ పారామీటర్స్ రాసుకొని బ్యాక్ టెస్టింగ్ అనేది ఒకసారి 2 సార్లు కాదు, అట్లీస్ట్ 30 టైమ్స్ అనేది మినిమం చేయాలి. బ్యాక్ టెస్టింగ్ జనరల్గా ఏమనుకుంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు చేసుకొని బ్యాక్ దట్ ఈస్ బ్యాక్ టెస్టింగ్ అనుకుంటారు. మీరు 30 టైమ్స్ మీ సొంత డబ్బులు పెట్టి యూ డు నాట్ వేస్ట్ లైక్ దట్, అలా చేయొద్దు. 30 టైమ్స్ మీరు డిఫరెంట్ మీరు డెమో అకౌంట్ తీసుకుని ఏముంది, Yes. యూ యూజ్ యువర్ వర్చువల్ అమౌంట్, యూ ట్రై టెస్టింగ్ ఇట్ ఫర్ 30 టైమ్స్. 31st టైం యూ యూజ్ యువర్ మెయిన్ మనీ. ఒక ఓకే. స్ట్రాటజీ జెన్యునా కాదా అని మీరు టెస్ట్ చేయాలంటే డిఫరెంట్ సైకిల్స్ ఆఫ్ మార్కెట్ లో, ఫర్ ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు అన్ని స్ట్రాటజీలు వర్క్ అవుతాయి, డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఏది వర్కౌట్ ఏ అవ్వదు. వర్క్ అవ్వదు. సో ఏంటంటే ఆ 30 స్ట్రాటజీస్ కూడా అన్ని ట్రెండ్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years ముందు హౌ డిడ్ ఇట్ వర్క్, 3 years ముందు హౌ డిడ్ ఇట్ వర్క్, 10 years ముందు హౌ డిడ్ ఇట్ వర్క్, ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది, సేమ్ ఆ 30 అన్ని సైకిల్స్ ఆఫ్ మార్కెట్ లో టెస్ట్ చేసిన తర్వాతే ఆ స్ట్రాటజీస్ బిల్డ్. ఇట్ ఇస్ నాట్ డన్ రాండమ్లీ. సో అది మనం సొంత డబ్బులతో అలా చేసి రిస్క్ తీసుకోలేము కాబట్టి డూ విత్ వర్చువల్ మనీ. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.